పేరు రామసుబ్బారెడ్డి, వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. నేను ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం, ఈరోజు నేషనల్ సైన్స్ డే. ఈరోజు మన భారతదేశం అంతా సైన్స్ శాస్త్రవేత్తల యొక్క వాళ్ళు చేసిన ఆలోచనల్ని పిల్లలు కొత్త కొత్త మోడల్స్ చేసి దాన్ని మేము సైన్స్ ఫెయిర్గా ఈరోజు జరుపుకుంటున్నాం. మా స్కూల్లో పిల్లలు అనేక రకాల కొత్త కొత్త ప్రాజెక్టులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక నైపుణ్యాన్ని వెలికి తీసి మంచిగా వర్కింగ్ ప్రాజెక్ట్స్, మోడల్స్ చాలా బాగా చేసి అందరికి ఎగ్జిబిట్ చేశారు. ఊళ్ళో అన్ని స్కూల్ పిల్లలు, మా స్కూల్ పిల్లలందరూ కూడా చూసి దాని గురించి ఎంతో పరిజ్ఞానం నేర్చుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఈ సైన్స్ ఫెయిర్ జరపడం వల్ల పిల్లల్లో ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి. కానీ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ యొక్క దానికి అవకాశం ఉండవు అన్నమాట రోజు. సో ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఆచరణలో వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల సహకారంతో వాళ్ళు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టి కొత్త కొత్త ప్రాజెక్టు వీళ్ళే రేపటి శాస్త్రవేత్తలు అవుతారు. సో ఈరోజు చిన్నపిల్లవాడే పౌరుడు రేపు శాస్త్రవేత్త అవుతాడు. ఇలాంటి ప్రాజెక్టు చేసేందువల్ల వాడికి క్లాస్ పెరిగే కొంది ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టు చేయడము, మన రేపు ఇలాగా అనేక రకాల కొత్త ప్రాజెక్టులు చేసి పిల్లలందరికీ అందిస్తుంటే వాళ్ళలో ఎంతో తెలియని జ్ఞానం అంతా, దాగి ఉండే జ్ఞానం అంతా మనము వాళ్ళు ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారన్నమాట, అందరికీ తెలియపరుచుకుంటారు అది. సో ఈరోజు మాకు ఎంఈఓ గారు ఉదయాన్నే వచ్చారు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేసి తిలకించి ఆయనకు సలహాలు ఇచ్చి పిల్లల్ని అడిగి క్వశ్చన్లు అడిగిపోయారు. సో మీరు కూడా రావడం మాకు ఎంతో ఆనందం. ఈ కార్యక్రమానికి మా టీచర్స్ కూడా చాలా రోజుల నుంచి కష్టపడి సైన్స్ టీచర్స్ అందరూ దాదాపు 1 month నుంచి ప్రాజెక్ట్స్ అన్న పిల్లల్ని దగ్గర చేశారు. పిల్లలు కూడా అనేక మంది ఉత్సాహంగా ఈ కార్యక్రమం అంటే పాల్గొని బాగా తయారు చేసి ఈరోజు పెద్ద మా స్కూల్ గ్రౌండ్లో విశాలంగా అందరికీ అవకాశం కల్పించారు. సో అందరూ వచ్చి తిలకిస్తున్నారు ఈ యొక్క ప్రాజెక్టుని. సో దీనివల్ల మనకేంటంటే పిల్లలకు చాలా ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు కొందరైతే చేయని వాళ్ళు కూడా చాలామంది నేర్చుకుంటున్నారు దాని నుంచి జ్ఞానము, సైన్స్ యొక్క ఎట్లా ఉంటుంది. పోతే సైన్సే ఇలాంటి మానవుడికి ఎంతో ముఖ్యం. సో ఆ సైన్స్లో ప్రతి పిల్లవాడు బాగా పరిపూర్ణ జ్ఞానం ఉంటే ఎంతో రేపు మంచి ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి మంచి సైంటిస్ట్ తయారవుతారు. సో అట్లా సైంటిస్ట్ కావాలంటే ఒకసారే కాదు, స్కూల్ స్థాయి నుంచే వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ యొక్క చెప్పుకుంటూ కొత్త కొత్త ఇలాంటి చిన్న చిన్న చేసుకుంటూ ప్రాజెక్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతే రేపు ఏనాటికైనా ఇలాంటి ఆసక్తి ఉండేవాడు, పరిజ్ఞానం ఉండేవాడు ఏనాటికి పెద్ద ఒక సైంటిస్ట్గా తయారవుతాడు అనమాట. సో అది మా కాన్సెప్ట్. అది ఈరోజు ఈ సైన్స్ పేరు స్థాపించడం.